హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద కీ ఫ్రేమ్స్ వేసి ఎలా మోడిఫై చేయాలో తెలుసుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో ఈ కీ ఫ్రేమ్స్ని ఎలా స్మూత్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో స్మూత్ అవుట్ అంటే లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనం కొన్ని కీ ఫ్రేమ్స్ వేసినప్పుడు వాటికి ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్ వేసాం కదా గ్రాఫ్ ఎడిటర్స్ యూజ్ చేసి. సో మనం ట్రాన్సిషన్స్ మీద కూడా అటువంటి కర్వ్ ఎడిటర్ ఆర్ గ్రాఫ్ ఎడిటర్ని యూజ్ చేయొచ్చు. సో బేసికల్లీ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి కీ పాయింట్స్ కనిపిస్తాయి కదా. సో అలాగే కీ పాయింట్స్ పైన మీకు ఈ విధంగా చిన్న గ్రాఫ్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో మీ దానికి తగ్గట్టు గ్రాఫ్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ డైరెక్ట్ వీటి స్మూత్ అవుట్ చేసే ముందు మీకు పైన కన్నా చూసుకుంటే ఈ మార్క్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడికి వస్తే మీరు వేరే ఆప్షన్స్ లైక్ యాంగిల్ అండ్ బార్డర్ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇవి కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను సపోజ్ బార్డర్ ఎనేబుల్ చేసాను అనుకోండి, సో మనకు ఒక లీనియర్ లైన్ వచ్చింది అండ్ బార్డర్ వాల్యూ 0. ఓకే, సో ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఇక్కడ వేరే రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నాం కదా. సో చేంజబుల్ ఏమున్నాయి ఇంకా, సో ఇక్కడ మార్క్ ఉంది యాంగిల్ అండ్ దెన్ బార్డర్ అండ్ దెన్ ట్రాన్సిషన్ కర్వ్. సో ట్రాన్సిషన్ కర్వ్ ఏమో ఆల్రెడీ మనం ఎడిట్ చేసింది. అండ్ దెన్ ఇప్పుడు బార్డర్ విజిబుల్ చేసాం కదా, అదేమో ఇది. సో దీన్ని మనం ఐదర్ ఇక్కడ నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనం వేసిన ట్రాన్సిషన్కి ఈ విధంగా వైట్ బార్డర్స్ అనేవి వస్తాయి. సో యాజ్ ఆఫ్ నౌ మనకు బార్డర్స్ అవసరం కాబట్టి నేను కంప్లీట్ 0 చేస్తాను. అండ్ దాన్ని ఇక్కడ నేను దీన్ని డిసేబుల్ కూడా చేస్తాను సో దట్ మనకు ఓన్లీ ట్రాన్సాక్షన్ కర్వ్ మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు అది ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సపరేట్ కీ ఫ్రేమ్స్ యొక్క వాల్యూస్, సో వీటిని ఐదర్ ఎక్కడి నుంచి అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ చేంజ్ చేస్తుంటే మీకు ఆ చేంజెస్ అనేవి ఇక్కడ తెలుస్తాయి. సో నేను దీన్ని ప్రీవియస్ పొజిషన్ తీసుకొస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఐదర్ వీటిని కావాలంటే ఈజ్ ఇన్ చేసుకోవచ్చు, ఈజ్ అవుట్ చేసుకోవచ్చు ఆర్ అండ్ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో లీనియర్లో ఉంది. సో మీరు ఐదర్ ఒక్కొక్కటి అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మల్టిపుల్ పాయింట్స్ ఒకేసారి సెలెక్ట్ చేసి సింప్లీ ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్ కొట్టచ్చు. సో ఇప్పుడు ఏంటంటే సో సేమ్ ట్రాన్సిషన్ అవుతుంది, బట్ మనకి మనం ప్రీవియస్ దాంట్లో తీసుకున్న కన్నా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక ఎగ్జిస్టింగ్ ట్రాన్సిషన్ తీసుకుని సో దానిపైన ఈ విధంగా కీ ఫ్రేమ్స్ అండ్ అలాగే కర్వ్ ఎడిటర్స్ యూజ్ చేసి మనం ఒక కస్టమైజ్డ్ ట్రాన్సిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పైన కనుక కూడా చూసుకుంటే సో ఇది డిసేబుల్ చేస్తే చూడండి, సో మనం కింద గ్రాఫ్ ఎడిటర్లో మనకి ఏది టైప్ అయితే కర్వ్ వచ్చిందో సో అదే టైప్ ఆఫ్ కర్వ్ ఇప్పుడు మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మనం ఈ ట్రాన్సిషన్ ఫస్ట్లో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక వైట్ ట్రయాంగిల్లో ఉండేది. సో దానిపైన మనం చేసిన మోడిఫికేషన్ వల్ల ఇప్పుడు ఈ విధంగా కర్వ్ అనేది వచ్చింది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.